నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి రాజకీయాలను శాసిస్తున్నారు. ఒకటికి 2-3 సార్లు గెలిచి నెల్లూరు జిల్లాలో సరికొత్త రికార్డును బ్రేక్ చేశారు. ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఆ నియోజకవర్గ ప్రజలు ఆయనకి పట్టం కట్టడం ఖాయం. ప్రజలతో మమేకం కావడం, వారికి ఏ అవసరం వచ్చినా క్షణాల్లో అక్కడ వాలిపోవడం ఆయనకు అలవాటుగా మారింది. అంతేకాదు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ వాళ్ళకి సహాయం చేయడం ఆయన నైజం. అందుకే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆయనకి మంత్రి పదవి ఖాయమంటూ ఆ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆయన ఎవరో తెలియాలంటే స్టోరీ చూడాల్సిందే. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. బహుశా ఈ పేరు 2 తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరని చెప్పుకోవచ్చు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున భారీ మెజార్టీతో గెలిచారు. ఇక ముచ్చటగా మూడోసారి కూడా 2024లో టీడీపీ తరపున పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏకంగా హ్యాట్రిక్ సాధించిన వారిలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. ప్రతినిత్యం రూరల్ నియోజకవర్గ ప్రజలతో మమేకం కావడం, ఎవరికి ఏ అవసరం వచ్చినా స్వయంగా ఆయనే వెళ్లి కలవటం కోటమిరెడ్డి స్పెషల్. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అద్భుతమైన పునాదులు వేసుకున్నారు. అంతేకాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితి తీసుకొచ్చారట. ఇక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన తమ్ముడు గిరిధర్ రెడ్డి చక్కటి ప్రణాళికతో నియోజకవర్గంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారట. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని చూసి మిగతా ఎమ్మెల్యేలు ఆదర్శంగా మెలగాలన్నారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థమవుతుందనే ప్రచారం జరుగుతోంది. రూరల్ నియోజకవర్గంలో ఉండే దాదాపు ప్రతి కార్యకర్తను పేరు పెట్టి పిలిచే శ్రీధర్ రెడ్డి వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా నిమిషంలో వాలిపోవడమే ఆయన స్టైల్ అంటారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ పార్టీ తరపున పోటీ చేసినా నెల్లూరు రూరల్లో ప్రజలు ఆదరిస్తున్నారంటే ఆయన ప్రజలకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారో అర్థమవుతుంది. అలాగే అభివృద్ధిలో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 100ల సంఖ్యలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఘనత కూడా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికే దక్కుతుందట. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ దాదాపు కలిసే ఉంటాయి. ఓ పక్క నెల్లూరు సిటీలోని వైసీపీని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పార్టీని రేసుగుర్రంలా పరుగులు పెట్టిస్తుంటే, రూరల్లో మాత్రం వైసీపీ అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. సిటీ నియోజకవర్గంలో ఏకంగా వైసీపీలోకి ఇతర పార్టీల నుండి వలసలు కూడా కొనసాగుతూ ఉండటం పర్వతిరెడ్డి పనికి నిదర్శనంగా తెలుస్తోంది. ఇక త్వరలో రాష్ట్రంలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారట. అంతేకాదు, కోటమిరెడ్డి సీఎం చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉండటం కూడా ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతోంది.